హాయ్ అండి. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉన్న చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఈరోజు మనము చిక్కుడుగాయ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో అలాగే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు ఒక గిన్నె పెట్టుకుందాం స్టవ్ మీద. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుందండి కర్రీ, కానీ టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఒక 4 ఇట్లా దంచి వేసుకుంటున్నాను, బాగుంటుంది టేస్ట్. చూడండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు నేను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం. ఈ మాత్రం సరిపోతుంది. కొద్దిసేపు వేగాక అప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకుని చిక్కుడుకాయలు వేసేద్దామండి. కడిగి పెట్టుకున్నాం. బాగా కలిపి పెట్టుకున్నాక కొంచెం సేపు మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక తీసి చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, బాగా వేగింది. కలుసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసాక కొంచెంసేపు వేగనివ్వాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం కలపాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే వేసుకుంటున్నాను నేను సాల్ట్, ముందు వేసుకోలేదు మీరు చూస్తే.
కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసి చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం. చూడండి, టమాటా మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. చూడండి, ఈ మాత్రం సరిపోతుంది. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ అయ్యాక తీద్దాం. ఒక 2 మినిట్స్ అయ్యాక తీద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తున్నామండి. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ఈ మాత్రం సరిపోతుంది. ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. తీసి చూద్దాం. 2 మినిట్స్ అయిపోయిందని మూత చూద్దాం. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితేనే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ అండి. అయిపోయింది.